మహాభారతం 8వ రోజు ఆది పర్వం. మహాత్మా, ఈమె నా చెల్లెలు జరత్కారు, నీ పేరు గల కన్య, ఈమెను మీరు వివాహమాడండి అని అడిగాడు. దానికి జరత్కారు సమ్మతించాడు. వాసుకి ఇద్దరికి వివాహం జరిపించాడు. మొదటి రాత్రి నాడు జరత్కారు భర్త వద్దకు వెళ్ళింది. అప్పుడు జరత్కారు తన భార్యను చూసి, నాకు నువ్వు ఎప్పుడు ప్రియంగానే మసులుకోవాలి. నువ్వు నాకు ఎప్పుడైనా అప్రియం చేస్తే నేను వెంటనే నిన్ను విడిచిపెట్టి తపస్సుకు వెళ్ళిపోతాను అని చెప్పాడు. జరత్కారు దానికి సమ్మతించి ప్రతిరోజు ఒక పొరపాటు కూడా లేకుండా భర్తకు సేవ చేస్తూ ఉంది. కొంతకాలానికి ఆమె గర్భం ధరించింది. ఒకరోజు జరత్కారు తన భార్య తొడ మీద తల పెట్టుకొని నిద్రపోతూ ఉన్నాడు. సాయంత్రం అయింది. సంధ్యావందనం చేసే సమయం దాటిపోతూ ఉంది. అందుకని జరత్కారు తన భర్తను నిద్రలేపింది. భర్తకు కోపం వచ్చింది. ఎందుకు నిద్ర లేపావు అని భార్యను ప్రశ్నించాడు. తమరు సంధ్యావందనం చేయాలి కదా, అందుకని నిద్ర లేపాను అని బదులు చెప్పింది. నువ్వు నన్ను నిద్ర నుండి లేపి నన్ను అవమానించావు. మనము అనుకున్న ప్రకారం నేను నిన్ను వదిలిపెట్టిపోతున్నాను. నువ్వు నీ అన్న వాసుకి దగ్గరకు వెళ్ళు. నీకు పుట్టబోయే పుత్రుడు కీర్తిమంతుడవుతాడు అని చెప్పి తపస్సు చేసుకోవడానికి అడవులకు వెళ్ళిపోయాడు. అతని భార్య జరత్కారు అన్న వాసుకి ఇంటికి వెళ్ళింది. నెలలు నిండిన తర్వాత ఆమెకు ఒక కొడుకు పుట్టాడు. అతని పేరు ఆస్తికుడు. ఆస్తికుడు పెరిగి పెద్దవాడై చ్యవనుడి కుమారుడైన ప్రమతి వద్ద సమస్త విద్యలు అభ్యసించాడు. ఇది ఇలా ఉండగా ఉదంకుడు హస్తినాపురాన్ని పరిపాలిస్తున్న జనమేజయుని వద్దకు వెళ్ళి, తక్షకుడు జనమేజయుని తండ్రి పరీక్షిత్తును దారుణంగా చంపాడు అని చెప్పాడు. అది విన్న జనమేజయుడు మంత్రులను రావించి, ఇతను చెప్పింది నిజమేనా? తక్షకుడు నా తండ్రిని ఎందుకు చంపాడు? ఎలా చంపాడు? వివరించండి అని అడిగాడు. దానికి మంత్రులు ఇలా చెప్పసాగారు. అర్జునుని కుమారుడు అభిమన్యుడు, అభిమన్యుడి భార్య ఉత్తర, ఉత్తరకు అభిమన్యునకు జన్మించిన వాడు పరీక్షిత్తు, అంటే తమరి తండ్రి గారు. పరీక్షిత్తు మహారాజుకు వేట అంటే మక్కువ ఎక్కువ. ఒకరోజు పరీక్షిత్తు వేటకు వెళ్ళాడు. ఒక మృగాన్ని చూసి దాన్ని తరుముతూ చాలా దూరం వెళ్ళాడు. ఒక ఆశ్రమంలోకి ప్రవేశించాడు. అది శమీక మహర్షి ఆశ్రమము. ఆ సమయంలో శమీకుడు మౌనవ్రతంలో కళ్ళు మూసుకొని తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. పరీక్షిత్తు శమీకుడిని చూసి, మహాత్మా, నేను వేటాడుతున్న మృగం
ఈ వైపు వచ్చినదా అని అడిగాడు. మౌనవ్రతంలో ఉన్న శమీకుడు జవాబు చెప్పలేదు. దానికి పరీక్షిత్తుకు కోపం వచ్చింది. అక్కడే పడి ఉన్న ఒక చచ్చిన పామును తన బాణంతో తీసి శమీకుడి మెడలో వేశాడు. తర్వాత హస్తినాపురానికి వెళ్ళిపోయాడు. ఇదంతా శమీకుడు శిష్యుడు కృషుడు అనేవాడు చూశాడు. శమీకుడి పుత్రుడు శృంగి ఆ సమయంలో ఆశ్రమంలో లేడు. కృషుడు వెళ్ళి శృంగికి జరిగినదంతా చెప్పాడు. శృంగికి చాలా కోపం వచ్చింది. ఎక్కడో అరణ్యంలో తపస్సు చేసుకొనుచున్న నా తండ్రిని అవమానించిన పరీక్షిత్తు ఈ రోజు నుండి 7 రోజులలోగా తక్షకుడు అనే సర్పరాజు చేత మరణించుగాక అని శాపం ఇచ్చాడు. తరువాత ఆశ్రమానికి వెళ్ళాడు. తండ్రి మెడలో ఉన్న చచ్చిన పామును తీసి వేశాడు. తరువాత శమీకుడు కన్నులు తెరిచాడు. శృంగి జరిగినదంతా తండ్రికి చెప్పాడు. దానికి శమీకుడు చాలా బాధపడ్డాడు. కుమారా, కోపము అన్ని అనర్థానాలకు మూలము. అందుకే బ్రాహ్మణులకు కోపం తగదు అంటారు. మనం నిర్భయంగా క్షేమంగా తపస్సు చేసుకుంటున్నాము అంటే ఆ రాజులు మనకు రక్షణ కల్పించడం వల్లనే. పైగా పరీక్షిత్తు సామాన్యమైన రాజు కాదు, ధర్మరక్షకుడు. ఆకలికి దప్పికకు ఆగలేక విసుగులో ఆ పని చేశాడు. దానికి నువ్వు ఇంత ఘోరమైన శాపం ఇవ్వాలా? వెంటనే ఆ శాపాన్ని ఉపసంహరించు అని అన్నాడు. దానికి శృంగి ఒప్పుకోలేదు. తన శాపానికి తిరుగులేదన్నాడు. వెంటనే శమీకుడు తన శిష్యుడు గౌరముకుడు అనే వాడిని పిలిచి, నీవు పరీక్షిత్తు వద్దకు వెళ్ళి జరిగిన విషయం అంతా చెప్పి ఈ ఆపద తొలగే ఉపాయం చూసుకోమని చెప్పు అని చెప్పి పంపాడు. గౌరముకుడు పరీక్షిత్తు వద్దకు వెళ్ళి జరిగిందంతా చెప్పాడు. ఇదంతా విని పరీక్షిత్తు చాలా బాధపడ్డాడు. శృంగి శాపానికి భయపడ్డాడు. దానిని నివారించే ఉపాయం ఆలోచించమని మంత్రులను అడిగాడు. వారి సలహాల మీద ఎత్తైన ఒంటి స్తంభం మేడ కట్టించుకున్నాడు. అందులో మంత్రులతో సహా నివసిస్తూ ఉన్నాడు. మంత్రతంత్రాలు తెలిసిన వాళ్లను, విషాన్ని హరించే వైద్యులను తన దగ్గర ఉంచుకున్నాడు. ఇది ఇలా ఉండగా పాములన్నీ లోకాలకు హాని చేస్తున్నాయి అని తెలిసి బ్రహ్మదేవుడు పాముల విషం చేత మరణించిన వారిని తిరిగి జీవింపచేసే విద్యను కశ్యపుడు అనే మునికి ఉపదేశించాడు. పాము కాటుతో మరణించబోయే పరీక్షిత్తును రక్షించడానికి ఆ కశ్యపుడు బయలుదేరాడు. దారిలో తక్షకుడు కశ్యపుడిని కలుసుకున్నాడు. ముని పుంగవ, తమరు ఎవరు, ఎక్కడికి వెళుతున్నారు అని అడిగి తెలుసుకున్నాడు. నా పేరు కశ్యపుడు. తక్షకుడు అనే సర్పము బారి నుండి పరీక్షిత్తును రక్షించి తగు బహుమానాలను పొందడానికి వెళుతున్నాను అన్నాడు కశ్యపుడు. దానికి తక్షకుడు నవ్వి, నేనే ఆ తక్షకుడిని అని చెప్పాడు.
నేను కాటు వేసిన వాడు బతకడం కష్టం. నీ మంత్రాలు తంత్రాలు ఏమి పనిచేయవు. కాబట్టి తిరిగి నీవు వెనుకకు వెళ్ళిపో అని కశ్యపునితో తక్షకుడు అన్నాడు. కశ్యపుడు ఒప్పుకోలేదు. అట్లయితే నేను ఈ మహావృక్షాన్ని నా విషయంతో భస్మం చేస్తాను, నీకు చేతనైతే మరల బతికించు అన్నాడు. తక్షకుడి కాటుకు అంత పెద్ద వృక్షం కాస్త బూడిద అయిపోయింది. కశ్యపుడు ఆ బూడిదనంతా కుప్పగా చేసి తన మంత్రశక్తి చేత ఆ మహావృక్షాన్ని పూర్వం ఉన్న మాదిరిగా జీవింపజేశాడు. తక్షకుడు ఇది చూసి ఆశ్చర్యపోయాడు.